Hey guys, welcome back to my channel. జిమ్లో అయితే ఒకసారి నేను చిన్న కటింగ్ చేయించుకొని వెళ్తే నాతో పాటు జిమ్ చేసే వాళ్ళు గుర్తుపట్టలేదు నన్ను. ఒకసారి 1 ఇంచ్ పట్టుకు వెనక్కి పట్టుకు ఇప్పుడు చూడు ఎలా ఉంటుంది, ఎంత గలీజ్గా చూసావు ఇప్పుడు ఎలా ఉంటుంది. 50% తీస్తే నా జుట్టు నువ్వు మళ్ళీ సన్నగా ఇంకెందుకు నీలా చేయించమని చెప్పు. నువ్వు నవ్వకాల సైగ్గా పక్కకెళ్ళి ఎట్రా ఎలా ఉందన్నా తీయగా ఉంది. అన్నయ్య ఎక్కడున్నారు అన్నయ్య? వెయిట్ చేస్తున్నాను అన్నయ్య మీకోసం. తమ్ముడు పావుగంట పడుతుంది తమ్ముడు. పావుగంట? సో ఇంకా గణేష్ బ్రో రావడానికి 15 minutes పడుతుంది అంటే అంత లోపల మన లోపలికి వెళ్ళి ఇన్ఫార్మ్ చేద్దాం ది ఫ్యాషన్ వాచ్ టీమ్ వస్తుందని. లెట్స్ గో. సో సలూన్ లోపలికి అయితే వచ్చేసాం. చాలా బాగుంది యాక్చువల్లీ ఈ సలూన్, చూడండి. ప్రిటీ కూల్ అంబియన్స్. మన హెయిర్ కట్ ఎలా అవుతుందో. సో ఫైనలీ గణేష్ బ్రో అయితే వచ్చారనమాట. చాలా ఎంత లేట్ నైస్ నైస్ షర్ట్ బ్రో. సో ఫైనల్లీ ఐ గోట్ సంథింగ్ ఫర్ యూ ఫ్రమ్ చెన్నై. ఇస్తా కాసేపు తర్వాత హెయిర్ కట్ తర్వాత. సో ఎనర్జీ వైజ్గా నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు ఏంటి. ఎలా ఉంది స్టోరీ చూడలేదు కదా నువ్వు, ఇంకా స్టోరీ చూడు అదిరిపోద్ది. బ్రో నువ్వేం చెప్పి తెలుసా, ఇదంతా జీరో చేపించేసి ఇక్కడి నుంచి జస్ట్ ఎలా ఉంటుంది. వెయిటింగ్ ఫర్ మై టర్న్ అనమాట. గణేష్ బ్రో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది హెయిర్ కట్. నా టర్న్ రావడానికి మేబీ ఒక 1/2 hour or 1 hour. లెట్స్ వెయిట్. మన బ్రోనే మనకి హెయిర్ కట్ చేసేది అనమాట. హాయ్, ఐమ్ వెయిటింగ్ ఫర్ మై టర్న్. గణేష్ బ్రో అయిపోగానే ఇట్స్ మై టర్న్ అనమాట. సో ఫైనల్లీ ఇట్స్ మై టర్న్ టు కట్ మై హెయిర్. నువ్వు నేను నీ భరోసా అంతా నా దగ్గర పెట్టు. ఓకే, నన్ను నమ్ము. ఇంకా ఓకే ఓకే ఒక ఎక్స్పీరియన్స్తో నేను చేస్తా, కానీ మధ్యలో నువ్వు కెలకడాలు చేయమాకు. ఓకే, లెట్ మీ డూ మై జాబ్. ఎక్కడో కొడుతుంది సీనా. మధ్యలో అలాంటి వద్దు. ఓకే, ప్రొఫెషనల్ చుట్టూ చూపించి కావాలంటే ఎంతమంది ఉన్నారు. ఓకే, నేనున్నాను నీకు. దయచేసి మధ్యలోని అలా వద్దు ఇలా వద్దు అలా మాకు. సరే బ్రో, ఏదంటారు. మన హెయిర్ కట్ గణేష్ బ్రో చేతిలో ఉంది కాబట్టి మనం ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉన్నాను. బ్రో వదిలేస్తారు బ్రో, ఉన్న వాళ్ళంతా 10-15 మంది పెట్టుంటారు లైవ్లో హెయిర్ స్టైల్ బాగుందని. అలా ఉంటుంది ఒకటేసారి ఆ కటింగ్ చేపిస్తే. అసలు ఎవరు జిమ్లో అయితే ఒకసారి నేను చిన్న కటింగ్ చేయించుకొని వెళ్తే నాతో పాటు జిమ్ చేసే వాళ్ళు గుర్తుపట్టలేదు నన్ను. నువ్వు అర్థం చేసుకో అంత విచిత్రంగా ఉంటుంది ఆ రోజు నాతో. ఇలాంటి సిచ్యువేషన్లోనే మనం పుష్పలా ఉండాలన్నమాట. ఎలా ఉందన్నా? తీయగా ఉంది. సో నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట హెయిర్ కట్ చేయించుకుంటూ. ఇంత పెద్ద మనిషి నాకు హెయిర్ కట్ చేపిస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. అప్పుడెప్పుడో మా నాన్న తీసుకెళ్ళి ఇలా కూర్చొని పెట్టి మరి చేయించేవాడు. నాకు తెలుసు ఆఫ్టర్ 15 years ఈయన వచ్చి కూర్చొని చేపిస్తాడు నాకు కటింగ్. లో బడ్జెట్ రాకి ఇలా ఉన్నాడు బ్రో. ఇంతకు ముందు ఉన్నింది బ్రో, ఇప్పుడు అది కూడా ఇప్పుడు లేదు. పైన లెంత్ ఉంచుదాం, ఈ ఫాల్ ఒకటే కొంచెం తగ్గిద్దాం లిటిల్ బిట్ నెక్ దాకా. ఈ బల్క్ ఏదైతే ఉందో కొంచెం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? 50% తీస్తే నా జుట్టు నువ్వు మళ్ళీ సన్నగా ఇంకెందుకు నీలా చేయించమని చెప్పు. పెట్టేసుకో. నువ్వు నవ్వకాల సైగ్గా పక్కకెళ్ళి ఎట్రా ఏంటది బ్రో. కొంచెం 50% కొట్టించేసావు బ్రో. బ్రో యూ రేట్ మై హెయిర్ బ్రో. మొన్న డర్మటాలజిస్ట్ నీ స్కిన్ రేట్ చేసింది కదా,
అలా యూ రేట్ నార్మల్ హెయిర్ బాగానే ఉంది. రేట్ 1 out of 10. నన్నేసే నేను నన్ను చెప్పమంటాను. నిన్ను చెప్పమంటా. నేను సీరియస్ చెప్తున్నా, ఇది లెంత్ తక్కువ ఉంది. ఇది చూడు ఎంత ఉందో, రెండు కరెక్ట్గా అవ్వట్లేదు. ఏదో ఎనకదలో పెంచి ముందునంతా కట్ చేసినట్టు ఉంది. ఇది వెళ్ళి కట్ చేయలేదు. నువ్వు కొంచెం కొంచెం అని చెప్పి కొంచెం అని చెప్పి లేదు ఏం లేదు, జుట్టు లేదు, అయిపోయింది. ఇంకెక్కడిది కట్ చేసి ఇచ్చేద్దావుగా. అది స్టైల్ బ్రో. ఇది కరెక్ట్ ఉంది. ఇది ఒకసారి 1 inch పట్టుకో, వెనక్కి పట్టుకో. ఇప్పుడు చూడు ఎలా ఉందో, ఎంత గలీజ్గా ఉంది చూసావు. ఇప్పుడు ఎలా ఉంటుంది 1 inch కట్ చేస్తే. చూసావా నువ్వు ఆయన అఖిల్ అసలు చేసినట్టు అనిపించట్లేదు, టు బి ఆనెస్ట్. అవునా? కింద చూడు, నీకు అనిపిస్తుంది. డిజైనర్ చేయకూడదు అన్నా బ్రో, ప్లీజ్ బ్రో. అఖిల్ నా మాట విను. ఇంకేమైంది? నువ్వు స్టార్టింగ్లో చెప్పు. స్టార్టింగ్లో మగధీర అలా ఉన్నాయి, ఇప్పుడు సూపర్, చాలా బాగుంది బ్రో. నైస్. ఓకే, సూపర్ దెన్ ఎక్స్పెక్టెడ్. చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ. నైస్. ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐమ్ గెటింగ్ ఎ సూపర్ హెయిర్ కట్. మొత్తం ఏంటంటే స్పాగేది మొత్తం కొంచెం ఎట్లా చేసుకున్నావు అని హెయిర్ ఇట్స్ వెరీ నైస్. సో ఫైనల్ అవుట్ చాలా బాగా వచ్చింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంత బాగున్నాడు చూడండి. చాలా బాగా వచ్చింది. నన్ను డౌట్ చేశాను. సో హెయిర్ కట్ అయితే క్రేజీ వచ్చింది. సో థ్యాంక్స్ టు మై గణేష్ బ్రో. ఇది మూడోసారి తీయడం, ఇది మూడోసారి తీయడం పర్లేదు. సో చాలా బాగా వచ్చింది హెయిర్ కట్ అయితే. ఐ థింక్ ది బెస్ట్ హెయిర్ కట్ ఎప్పుడైనా చేయించా అంటే ఇదే. చూడండి, వేవ్స్ అంతా చాలా బాగా వచ్చాయి. సో అవుట్పుట్ చూసారుగా, మీరు కూడా కొత్తగా ట్రై చేయండి. ఏం బ్రో? ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే, దాని స్టిక్ అయిపోతుంది. ఎక్స్పెరిమెంట్ చేయండి ప్లీజ్. సరేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.